Good afternoon, parents and my dear students. Now let us move into the continuation of our lesson, nutrients, hygiene, and diseases. Yesterday we spoke about the food, importance of the food, what is a balanced diet, and what is a nutrition food. So, ma nutrition food ante enti ma? Nutrition food means in our food మనం తీసుకునే ఫుడ్లో if we have a sufficient amount of proteins, vitamins, fats, carbohydrates, minerals అన్నీ అక్యుములేట్ అయ్యి ఉంటే దాన్నే మనము న్యూట్రియంట్ ఫుడ్ అంటాం. సో ఇవన్నీ మనం ఏవైతే ఇప్పుడు న్యూట్రియన్స్ ఫుడ్స్ అన్నీ అనుకున్నాం కదా, అవన్నీ ఎగ్జాక్ట్ కరెక్ట్ క్వాంటిటీలో మన బాడీకి వెళ్తుంటే మనం తీసుకున్న ఫుడ్ ద్వారాగా, సో అట్ ద టైమ్ వీ యూస్ టు కాల్ ఇట్ యాజ్ ఏ balanced diet. When we called it as a balanced diet, if sufficient amount of proteins, vitamins, fats, carbohydrates, minerals అన్నీ మన బాడీకి సఫిషియెంట్గా రీచ్ అయితే దానిని మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. ఓకే, ఎస్టర్డే we discussed about the carbohydrates and fats also, and which food products are rich in carbohydrates and fats. Now let us move into the concept fats and carbohydrates. Yesterday I told you both fats and carbohydrates are energy giving food. One example కూడా చెప్తున్నాను కదమ్మా, వెహికల్స్కి ఫ్యూయల్ ఎలాగో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ కూడా మన బాడీకి అంతే ఇంపార్టెంట్. మన బాడీ యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండాలి అంటే బోత్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ రెండు ఇంపార్టెంటే. దట్స్ వై బోత్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఆర్ కాల్డ్ ద ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. నౌ లెట్ us move into the new concept, proteins. Proteins are also called as a body building foods. Proteins are also called as body building foods. Why? Because it is builds up, maintain and replace the tissues of our body. మన బాడీలో టిష్యూస్ అన్నీ కూడా మంచిగా మెయింటైన్ అవ్వాలన్నా, సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా ఫ్రాక్చర్ అయ్యి బోన్ ఏమన్నా బెండ్ అటు ఇటు అయినా కానీ మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రీప్లేస్ అవ్వాలంటే మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా యాక్సిడెంట్ ఫ్రాక్చర్ అయ్యిందనుకోండి, అట్ ద టైమ్ డాక్టర్ సజెస్ట్ అస్ టు టేక్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ టు అవర్ బాడీ. సో ఏవి రిచ్ సోర్సెస్ ప్రోటీన్స్కి అంటే పల్సెస్, మిల్క్, ఎగ్, ఫిష్, మీట్, beans. It is a beans are rich in fibers also, beans etc. ఇవన్నీ pulses, milk, egg, fish, meat, beans ఇవన్నీ ఫుడ్ మనం తీసుకునే ఫుడ్లో ఉంటే we will get sufficient amount of proteins. So fats and carbohydrates are also called as energy giving foods. Fats and carbohydrates are also called as energy giving food, whereas proteins are also called as body building foods. Proteins are also called as body building food, and the food rich are the proteins rich in foods are pulses, milk, egg, fish, meat, bones, beans etc. Look at here, proteins. In your textbook you are having a pictures like this, like milk, curd, cheese, fish, meat, beans etc. And both fats and carbohydrates are also called as energy giving foods. So వీటికి ఏమేమంటే ఆయిల్, ఘీ, బటర్, బీన్స్, మిల్క్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఎనీథింగ్ చిల్డ్రన్, సో ఏ దాంట్లో అయినా ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ మినరల్స్ కానీ చూస్తుంటే సమ్ కామన్ ఫుడ్స్ ఉన్నాయి. మిల్క్ కానీ, చీజ్ కానీ, కర్డ్ కానీ, ఫిష్ కానీ, మీట్ కానీ, ఫైబర్స్ ఇవన్నీ కూడా రిచ్గా ఉండేటివి ఏంటి అంటే కొన్ని మిల్క్, తర్వాత దాల్ కానీ, చపాతీ కానీ, ఆరెల్స్, కర్డ్, బటర్ మిల్క్. కొంతమందికి కర్డ్ నచ్చదు, కొంతమందికి కర్డ్ స్మెల్, మిల్క్ ప్రోడక్ట్ స్మెల్ నచ్చదు. అలాంటి వాళ్ళు బటర్ మిల్క్ కూడా ఇఫ్ పాసిబుల్ టేక్ అట్లీస్ట్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ బటర్ మిల్క్ టు అవర్ బాడీ. కన్జ్యూమ్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ బటర్ మిల్క్ టు యువర్ బాడీ. ఓకే, నెక్స్ట్ we'll move into the concept vitamins. Hope you all know the vitamins. Vitamin A, B, C, D, K చాలా టైప్స్ ఉన్నాయమ్మా విటమిన్స్ అనేది. విటమిన్స్ ఎందుకు మెయిన్గా, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది విటమిన్స్ ఇన్ అవర్ ఫుడ్ అంటే విటమిన్స్ ఆర్ యూస్ఫుల్ టు ఫైట్ అగైనెస్ట్ డిసీజెస్ ఇన్ అవర్ బాడీ. మన బాడీ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డిసీజెస్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము అంటే విటమిన్స్ అనేవి ఇట్ ఫైట్స్ అగైనెస్ట్ అబౌట్ అవర్ డిసీజెస్, టు ఫైట్ అగైనెస్ట్ అవర్ డిసీజెస్. విటమిన్స్ అనేవి మన బాడీకి హై అమౌంట్ రిక్వైర్మెంట్ అవసరం లేదు.
ఓన్లీ స్మాల్ అమౌంట్ ఈస్ నీడెడ్. ఎందుకంటే విటమిన్స్ తక్కువ క్వాంటిటీలో మన బాడీకి ఉన్నా కూడా ఇట్ పెర్ఫార్మ్స్ సో మెనీ వైడ్ వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్, సో మచ్ ఆఫ్ ఫంక్షన్స్ చేస్తుంది. సో విటమిన్స్ అనేవి విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ అండ్ విటమిన్ కేగా చాలా టైప్స్, సో మెనీ ఫంక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తుంది. నౌ let us see this table. You will get the clear idea about this. Children, if you purchase books, textbooks, you can able to see all these things better. You don't worry about this. See, vitamin A. Vitamin A function ఏం చేస్తుంది అంటే healthy skin and vision, regulates the growth of tissues and cells. విటమిన్ ఏ ఏం చేస్తుంది అంటే మన కంటి చూపు బాగా ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ మన టిష్యూస్ ఏమైనా డ్యామేజ్ అయితే మళ్ళీ రీప్లేస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మెయిన్ సోర్సెస్ మనకు విటమిన్ ఏ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఫుడ్ ఐటమ్స్లో ఉంటుంది అంటే లివర్, సీవుడ్ లివర్ ఆయిల్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్లోను వెజిటేబుల్స్లోను చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు విటమిన్ ఏ మన బాడీలో సఫిషియెంట్గా లేదు అంటే ఎలాంటి డిసీజెస్ వస్తాయి అంటే నైట్ బ్లైండ్నెస్ అండ్ అదర్ ఐ డిసీజెస్, కంటికి రిలేటెడ్ డిసీజెస్, తర్వాత రే చీకటి అంటుంటారు కదమ్మా, కొంతమందికి 6 o'clock అవుతూనే కళ్ళు కనపడకుండా ఉంటాయి, రే చీకటి. సో అలాంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ విటమిన్ బి. హియర్ ఈజ్ అ విటమిన్ బి హెల్ప్స్ ద నర్వస్ సిస్టమ్ టు ఫంక్షన్. మన బ్రెయిన్లో నర్వస్ సిస్టమ్ ఉంది కదా, చాలా యాక్టివ్గా పెర్ఫామ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఎక్కడ ఏ ఫుడ్లో ఉంటుంది అంటే ఎగ్స్, మీటు, బ్రౌన్ రైస్లో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకు విటమిన్ బి మన బాడీలో తక్కువ ఉంది అంటే మనం బెర్రీ డిసీజ్ అనేది వస్తుంది. ఓకే. సి విటమిన్ ఏం చేస్తుంది అంటే మన బాడీకి కావాల్సినంత ఐరన్ తీసుకొని మనకి ఏదైనా డిసీజెస్ అటాక్ అవుతే దానికి కావాల్సినగా పోరాడడానికి ఉపయోగపడేలాగా ఇట్ ఫైట్ అగైనెస్ట్ అవర్ డిసీజెస్. సో అవి ఏ సోర్సెస్లో ఉంటాయి అంటే ఆరెంజెస్, లెమన్, టొమాటోస్ అండ్ సిట్రస్. అంటే ఆరెంజెస్ కానీ ఏదన్నా పుల్లగా సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదమ్మా, అలాంటి వాటిలో గ్రేప్స్ దాంట్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి సి విటమిన్ సరిగ్గా బాడీలో లేదంటే స్కిన్కి రిలేటెడ్ డిసీజెస్ కానీ స్కర్వీ డిసీజెస్ కానీ వస్తూ ఉంటాయి. విటమిన్ డి ఎక్కడంటే మనకి బాడీలో కావాల్సిన కాల్షియం అంటే మన బోన్స్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎక్కువ మనకు సోర్సెస్ సన్లైట్ నుంచి, తర్వాత సముద్రంలో దొరికే ఫిషెస్, మిల్క్ నుంచి మనకి ఎక్కువగా దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ డి విటమిన్ లేకపోతే రికెట్స్ వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ ఈజ్ ద విటమిన్ ఈ. It protects our body from the damages, helps in the formation of red blood cells, acts as an antioxidant. If in case మనం ఆడుకుంటూ ఒకవేళ కింద పడినామే అనుకోండి, కింద పడితే మనకి కాళ్ళకి చేతులకి కొంచెం దోక్కుపోయినట్టు బ్లడ్ అనేది బ్లీడింగ్ అవుతుంది, కొంచెం బ్లడ్ పోతుంది కదా. సో మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఫుడ్ ఉంటుందో విటమిన్ ఈ ఉండడం వల్ల ఏమైపోతుందంటే ఒక 2-3 డేస్కి క్లాట్ అయిపోతుంది కదమ్మా, అంత క్లాట్ అయిపోయి బ్లాక్గా ప్యాచ్ లాగా ఫామ్ అయిపోతుంది, రీప్లేస్ చేస్తుంది అనమాట. సో రెడ్ బ్లడ్ సెల్స్ అనేది మళ్ళీ మన బాడీలో గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ అగైన్ ఇట్ మే కాజెస్ క్యాన్సర్ ఫర్ సమ్ ఫార్మ్స్. క్యాన్సర్ రిలేటెడ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయమ్మా మనకు బాడీలో విటమిన్ ఈ లేకపోతే. అండ్ విటమిన్ కే, it is necessary for the normal blood clotting and synthesis of proteins. ఇందాక చెప్పాను కదా, మనం ఒకవేళ కింద పడినామనుకోండి బ్లడ్ అనేది కాసేపు ఒక సెకండ్స్ వరకు బాగా కారుతుంది, తర్వాత గట్టిగా స్టిక్ అయిపోతుంది. అలా క్లాట్ అవ్వాలి అంటే ఇఫ్ ఇన్ కేస్ క్లాట్ అవ్వలేదనుకో మన బాడీలో ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, బ్లడ్ అనేది చాలా వరకు లాస్ అయిపోతాం. సో బ్లడ్ క్లాటింగ్ అవ్వాలి అంటే విటమిన్ కే ఖచ్చితంగా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మన బాడీలో విటమిన్ ఈ లేదు అనుకోండి, అది చిన్నప్పుడు పుట్టినప్పుడే డిసీజెస్ మన ఫేస్లో ఏదైనా పార్ట్ అబ్నార్మల్గా ఉండడం కానీ, నోస్ సరిగ్గా డెవలప్ కాకపోవడము, బోన్స్ కానీ ఫింగర్స్ కానీ ఇర్రెగ్యులర్గా ఉండడము, అలాంటి డిసీజెస్ నార్మల్గా వస్తూ ఉంటాయి. ఓకే, అండర్స్టూడ్ అబౌట్ ద విటమిన్స్. సో విటమిన్స్ అనేది మన బాడీకి తక్కువ ఉన్నా కూడా it provides lot of functions and it performs so many functions ma. సో మినరల్స్, విటమిన్స్ రిచ్గా ఉండే ఫుడ్ ఐటమ్స్ ఏమంటామంటే మనం ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటాం. The foods which are rich in minerals and vitamins are called protective foods. ఎందుకు ప్రొటెక్టివ్ అంటే ఇందాక చెప్పాను కదా, ఇట్ ఫైట్స్ అగైనెస్ట్ అవర్ డిసీజెస్ అని. మినరల్స్ కానీ ఇవన్నీ కూడా విటమిన్స్ ఇవన్నీ మన బాడీకి ఏమైనా డిసీజెస్ వచ్చాయి అనుకోండి అవి అగైనెస్ట్గా ఫైట్ చేస్తాయి కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఏ ప్రొటెక్టివ్ ఫుడ్స్. కానీ
ఇఫ్ ఇన్ కేస్ మనం తినే ఫుడ్ ఐటమ్స్ ఒకవేళ కుక్ చేసామనుకోండి మా, కుక్ చేస్తే దానికి కావాల్సిన ఓవర్గా కుక్ చేయకండి, దానికి కావాల్సిన సఫిషియెంట్ విటమిన్స్ అన్ని లాస్ అవుతాయి అంటారు. కానీ మినరల్స్ మాత్రము ఓవర్గా కుక్ చేసినా కూడా మినరల్స్ అనేవి అలానే ఉంటాయి ఫుడ్ ఐటమ్స్లో. సో మినరల్స్ అనేవి తీసుకున్న ఫుడ్లో ఎంత బాయిల్ చేసినా ఎంత కుక్ చేసినా కూడా మినరల్స్ అనేవి చాలా స్టేబుల్గా ఉంటాయి. సో మినరల్స్ ఆర్ మోర్ స్టేబుల్ బికాస్ దే రిమైన్ ఆఫ్టర్ కుకింగ్ ఆల్సో. మనం కుకింగ్ చేసినా కూడా మినరల్స్ అనేవి చాలా స్టేబుల్గా ఉంటాయి. ఓకే, నౌ లెట్ us మూవ్ into the another కాన్సెప్ట్, వాటర్. సో మినరల్స్ అనేవి ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటాయి అంటే చూడండి, మిల్క్ ప్రోడక్ట్స్, చీజ్, తర్వాత బటర్, ఆల్మండ్స్, అండ్ దిస్ ఈజ్ సమ్ leafy vegetables, dry leafy vegetables, and these are the cashew nuts, and these are fish, mushrooms, meat, leafy vegetables. సో ఇలాంటి వాటిలో మనకి విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి తీసుకుంటే మన బాడీకి కావాల్సిన కాల్షియము, ఐరన్, ఫాస్ఫరస్, జింక్, ఐరన్ మొత్తం అన్నీ కూడా ఈ ఫుడ్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ ద వాటర్. జనరల్లీ వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి, హెల్తీగా ఉండాలంటే వాటర్ బాగా తాగండి అని చెప్తుంటామా. ఎంత ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తుంటారు. కొంతమంది లీటర్స్ తాగండి, కొంతమంది 2 లీటర్స్ తాగండి, లేదంటే కొంతమంది 5 లీటర్స్ తాగండి హెల్తీగా ఉంటారు అని. ఆఫ్ కోర్స్ వాటర్ ఎంత తాగినా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ వాటర్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ బాడీ మా. ఇన్ అవర్ కంప్లీట్ బాడీలో 50 to 75% మన హ్యూమన్ బాడీలో మొత్తం మన బాడీలో 50 నుంచి 75%కు అదే ఆక్యుపై చేసింది. వాటర్ ఆక్యుపైస్ 50 to 75% ఆఫ్ అవర్ బాడీ. అండ్ వాటర్ రిమూవ్స్ వేస్టేజెస్ ఫ్రమ్ అవర్ బాడీ. సో మనం డైలీ వాష్రూమ్స్కి వెళ్తుంటాం, మన బాడీలో స్వెట్ వస్తుంటుంది, అండ్ కన్నీరు, ఐ డ్రాప్స్ వస్తుంటాయి కదా మా ఏడ్చినప్పుడు. ఇలాంటివన్నీ కూడా వేస్టేజెస్ రూపంలో వాటర్ అనేది బయటకు అవుతుంటుంది. అప్పుడు మనం ఎక్కువగా మాట్లాడినప్పుడు కానీ గొంతు ఎండిపోవడం కానీ, ఇలా మనకి వాటర్ అనేది ఎక్కడ నెససరీ అంటే మనకి యాక్టివ్గా ఉండడానికి, మనం ఎనర్జెటిక్గా మన స్కిన్ గ్లో అవ్వాలి అంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇట్ రిమూవ్స్ వేస్టేజెస్ ఫ్రమ్ ది బాడీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ యూరిన్ అండ్ స్వెట్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ డైజెషన్. వాటర్ మనం తింటున్నప్పుడు ఉన్నట్టుండి గొంతు పట్టేస్తే వాటర్, అండ్ ప్రాపర్గా డైజెషన్ అవ్వాలి అంటే వాటర్ ఆల్సో ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ వీ నీడ్ టు కన్జ్యూమ్ 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పర్ డే. 8 నుంచి 10 గ్లాసులు ఖచ్చితంగా, 8 to 10 గ్లాసెస్ వీ నీడ్ టు కన్జ్యూమ్. మనం తాగాలి. డ్రింక్ మోర్ అండ్ more water, but we need to consume minimum of 8 to 10 glasses per day. Those who are not drinking water, take sufficient amount of water to be healthy, to drink more water to stay more and more healthy. Okay.